జైలు ఎందుకు అన్నటువంటిది. ఇంకోటి జగన్ ఎట్లాగో మనల్ని కాపాడలేడు అన్నటువంటి. జగన్ ఆ టైంలో విదేశాల్లో ఉన్నప్పుడు ఈయన స్టేట్మెంట్లు బిగిన్ చేశారు. జగన్ ఫోన్ చేసి నాకున్న సమాచారం వరకు అయితే అరగంట సేపు మాట్లాడాడు జగన్. మీరు వెళ్ళొద్దు, మీరు రాజ్యసభ సభ్యత్వం వదిలేస్తే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అది ఉన్నంత వరకు సహజంగా వాళ్ళు ఇబ్బంది పెడతారు, నేను పెట్టరని చెప్పను. దానికి టైం మనం చూసుకుందాం. ఇది ఉన్నప్పుడు మీకు ఒక కాన్స్టిట్యూషనల్ ఇదే మనకి ప్రోటోకాల్ ఇది ఉంటుంది, కొంత సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి రాజీనామా చేయొద్దు అంటే నాకు లేదు, మీరు ఎవరో భారతి గారు ఇదివరకు నా పట్ల పాజిటివ్ ఉండేవాళ్ళు, భారతి గారి దగ్గర ఎవరో మహిళ చేరిందట ఈ మధ్య కాలంలో. ఆవిడ నా గురించి చెప్తుండటంతో ఆమె కూడా నా పట్ల వేరే వ్యతిరేకతగా ఉందంటే, లేదు అట్లాంటిది మా భార్యాభర్తలు ఇద్దరికి ఆయన విదేశాల్లో ఉన్నప్పుడే ఏం చేశారనమాట. మా భార్యాభర్తలు ఇద్దరికి మీ మీద రెస్పెక్ట్ ఉంది, మీరు అట్లాంటి పనులు ఏం చెయ్యొద్దు అని చెప్పారు. లేదని ఈయన రాజీనామా చేసేసారు. ఈ సీటు కూడా అటు బీజేపీ వాళ్ళ కోసం రాజీనామా చేశారు. అదే కదా ఇప్పుడు పాకా సత్యనారాయణ గారికి ఇచ్చింది. తద్వారా 4 ఎంపీ సీట్లు పోయినాయి వైసీపీకి. బట్ జగన్ వెంటనే జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళు కంట్రోల్ అయ్యారు. ఇందులో కొంత డబ్బు లెక్కలు ఉన్నాయి, కొంత భయాల లెక్కలు ఉన్నాయి. ఈ భయాల్లో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారన్నది జగన్ ఫీడ్బ్యాక్. అక్కడ జగన్ అందుకనే ఆ మధ్యన నోరు తెరిచి అనేసాడు విజయసాయి రెడ్డి